ఇప్పుడు చెప్పండి. నాకు ఒక్కగానొక్క కూతురు. ఇప్పటికి 98 సంబంధాలు చూసాం. 100కి 2 తక్కువ. అదేం కర్మం, ఒక్క సంబంధం కుదరట్లేదు. మీ అమ్మాయికి ఏమైనా లోపం ఉందా? అబ్బే అలాంటిదేం లేదండి, లక్షణంగా ఉంటుంది. కాకపోతే కాస్త అల్లరి ఎక్కువ. ఓహో, అలాంటి అమ్మాయికి కనెక్షన్ ఇవ్వాలంటే కాస్త కట్నం ఎక్కువ ఇవ్వాలి. అబ్బే కట్నం గిట్నం ఏమి ఇచ్చేది లేదండి. అలా అయితే ఈ జన్మలో మీ అమ్మాయి కనెక్షన్ కుదరదు. అలా అనకండి, మా అమ్మాయికి మా ఆచారం ప్రకారం ఉయ్యాల కట్నం ఇస్తాం. అంటే నా కూతురు చేత ఉయ్యాలు ఊగించాలన్నమాట. ఓహో, అర్థమైంది. మనవడో మనవరాలో కావాలి. అవునవును, నా వారసుని ఉయ్యాలో వెయ్యగానే వెంటనే 50 లక్షలు కట్నం ఇచ్చేస్తా. 50 లక్షలా? అవును, అక్షరాల 50 లక్షలు. ఈ బిజినెస్ ఏదో బాగానే ఉందే. నా మేనల్లుడు విధవికి ఈయన కూతురికి కనెక్షన్ పెడితే 10 మంది పిల్లలనైనా కట్టాడు. అంటే 5 కోట్లు. ఏంటి కనకమ్మ గారు 5 కోట్లు అంటున్నారు? అదే లెక్కెడుతున్నాను. ఒక బిడ్డకి 50 లక్షలు అంటే ఒకవేళ 10 మంది పిల్లలు పుడితే ఎంత అవుతుందో. వాళ్ళే ఊరుకోవమ్మా, నా కూతురేమన్నా పిల్లలకనే మిషన్ అనుకుంటున్నావా? ఏదో కష్టానికో కొడుకు ఇష్టానికో కూతురు అన్నట్లు ఇద్దరు చాలు. అంతకు మించితే నేనిచ్చిన కట్నానికి డబుల్గా ఎదురు కట్నం తీసుకుంటాను. అదీగాక బిడ్డ పుట్టాకే డబ్బు. అలాగని నా కూతురిని బలవంతం చేస్తే నేను ఒప్పుకోను. అది చాలా ముఖ్యం, జాగ్రత్త. మీరు చెప్పిందంతా ఓకే, మీరేం దిగులు పడకండి. మీకు అల్లుడు దొరికినట్టే. ఎవరు? ఎవరో కాదండి, నా మేనల్లుడే. వాడికి తల్లిదండ్రి ఎవరు లేరు. వాడి మంచి చెడ్డ అంతా నేనే చూసుకుంటున్నాను. మరి అబ్బాయి ఎక్కడున్నాడు? సిటీలో మంచి పొజిషన్ లో ఉన్నాడండి. కారు, బంగ్లా, మంచి బిజినెస్, సిటీలో వాడే నెంబర్ 1. మరి అయితే ఆలస్యం ఎందుకండి, వెంటనే పిలిపించండి. మీరు అనాలే గాని వెంటబడి మరీ పట్టుకురాను. కనబడితే కుల్లబడి ఉన్నాయాలే. ఏంటిది? ఏమైనా నన్ను చూడటం లేదే. ఏంట జంబు, అక్కడ మంచి మంచి అమ్మాయిలు వస్తున్నారు, ఇక్కడ నువ్వు చెత్త డ్రెస్ వేసుకుని నిలబడ్డావే. ఇది చెత్త డ్రెస్? మరేంట్రా, అమ్మాయిలు నన్ను చూడటం లేదని, సైడ్ కొట్టడం లేదని తెగ ఇదైపోయేవాడివి. ఈ చెత్త డ్రెస్సులు నిన్ను చూసి ఎలా అట్రాక్ట్ అవుతారా? ఇది వేసుకో. ఇవి నాకేనా? నీకే. ఎంతైనా నువ్వు దానకర్ణుడు. ఇంకా నయం, బలి చక్రవర్తి అనలేదు. అసలు మా వంశం దాన ధర్మాలు చేయడంలో పెట్టింది పేర్రా. మా ముత్తాత 100 ఎకరాలు దానం చేశాడు, మా తాత 1000 ఎకరాలు దానం చేశాడు, మా నాన్న ఉన్నదంతా దానం చేశాడు. ఇంకా మిగిలింది ఈ కోటి ఒకటే. దీన్ని నీకు దానం చేస్తున్నాను, తీసుకో. ఎంత అందంగా ఉన్నావురా. నిజంగానా? నీవే దొడ్డా. అమ్మాయిలే కాదు, ఈ గెటప్ లో నేను ఎవరు చూసినా మీద పడి నలిపేస్తారా. నేను అర్జెంట్ దీనికి పోవాలి, ఇప్పుడే వచ్చా. ఇక చూసుకో, మనం ఎలా సైట్ కొడతాము. అడిగో. ఏం కావాలి సార్? ఖబర్దార్, మళ్ళీ మా చెల్లి దరిదాపులు ఎక్కడైనా కనిపించావో నీ శాంతి లేచిపోతుంది. ఇక్కడే నీ సమాధి కడతాం, జాగ్రత్త. రండ్రా. బేవర్సనాయాల. అయ్యో, ఇదేంట్రా, ఏమైందిరా? కొట్టారా? ఎవరు? ఎక్కడ్రా వాళ్ళు? వెళ్ళిపోయారా? వాళ్ళు కొడుతుంటే ఒక్క కేక వేయచ్చుగా. దీనికి వెళ్ళకపోయింటే వాళ్ళని చితక్కుంటుంటే వాడిని పారిపోయారు పిరికి. నీకు ఇక అర్థం కాలేదా? నాకు అర్థమైందా? అదేంటంటే మన హ్యాబిట్స్ లో కోటీశ్వరాలు, అదే కాస్ట్లీ కార్ 4444 ఎంపీ గారు కూతురు, కత్తి లాంటి ఫిగరు. అవును, ఆమెకు నాకు ఏడు సంబంధం. నన్నెందుకు కొట్టించింది? సంబంధం ఉంది. ఆ అమ్మాయిని వల్ల వేసుకుంటే క్షణంలో కోటీశ్వరుడు అయిపోవచ్చని కాస్త ధైర్యం చేసి. హలో, ప్లీజ్ టేక్. What for? Because you are very beautiful. Thank you.
ఆమెకు నువ్వు పువ్విస్తే వీళ్ళు నన్ను ఎందుకు కొట్టారా? చెప్పేది పూర్తిగా విన్నరా మధ్యంతర వెధవ. తీసుకోండి. సూర్యుని వేడికి మీ లేత పెదవులు కమిలిపోయి వాడిపోతున్నాయి, అందుకు. అదే సరేరా, ఆ అమ్మాయి డ్రింక్ తీసుకోవడానికి వీళ్ళు నన్ను డ్రిల్ చేయడానికి ఏమిట్రా లింక్? ఉందిరా గూట్లే, నేను చెప్పేది పూర్తిగా విను. నేను ఇదే జాకెట్ వేసుకొని ఈ ఫైన్ మార్నింగ్ ఆమెను కలుసుకొని, హలో ప్లీజ్ టేక్, ఏంటిది? అందమైన అమ్మాయికి నాలంటే అందమైన అబ్బాయి ఇచ్చేది ఏంటో మీరే చూసుకోండి. లవ్ లెటరా? ఐ లవ్ యూ. ఆ తర్వాత సీను నువ్వు చూసిందే. ఈ రోజుల్లో ఈజీగా డబ్బు సంపాదించాలంటే ఒక పెద్ద బ్యాంక్ దోచాలి, లేదా బ్యాంక్ లాంటి అమ్మాయిని లవ్ చేయాలి. ఆ నీ మొహానికి పని పాట లేదు గాని కట్నం కావాలంటే కట్నం. కట్నం ఏమి ఇవ్వరు, మరి ఉయ్యాల కట్నం ఇస్తారు. అంటే అంటే నీకు పెళ్ళయి పిల్లలు పుట్టాకే ఉయ్యాల కట్నం ఇస్తారట. వాళ్ళకి నా మగతనం మీద అనుమానమా? అవమానం, అవమానం, పెద్ద అవమానం. వాళ్ళ అనుమానం నీ మగతనం మీద కాదురా. రేపు పెళ్లి జరిగాక కట్నం డబ్బులు తీసుకుని అమ్మాయిని పైలోకానికి పంపించేస్తే అటు అమ్మాయి పోతుంది, ఇటు డబ్బు పోతుందన్న భయంతో బిడ్డ పుట్టాకే ఇస్తామన్నారు. కనీసం బిడ్డ కోసమైనా బుద్ధిగా ఉంటావని ఈ ఉయ్యాల కట్నం ఫిట్టింగ్ పెట్టారు. ఓహో, పెద్ద ఫిట్టింగే పెట్టారే. అవును, ఉయ్యాల కట్నం ఎంత ఇస్తారట? ఒక బిడ్డకి 50 లక్షలు. 50 లక్షలు అయితే వరుసగా 1 డజన్ మందిని పుట్టించేస్తా. ఆ, అంత సీన్ లేదు. 2 బిడ్డల తర్వాత తొందరపడ్డావనుకో నువ్వు ఎదురు కట్నం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇదేం ఫిట్టింగు? సర్లే, 2 పిల్లలంటే 50 lakhs ప్లస్ 50 lakhs 1 crore. మై బందే కరోడ్పతి. అమ్మా, అంతా నీకు కాదు, నీకు నాకు సగం సగం. నీకు సగం ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి? ఎందుకా? నీకు గొప్ప సంబంధం తెచ్చినందుకు, నీ గురించి గొప్పగా చెప్పినందుకు. ఏం చెప్పావు? నీకు సిటీలో పెద్ద బంగ్లా, బిజినెస్, కారు అన్ని ఉన్నాయని చెప్పాను. అలా ఎందుకు చెప్పావు? ఈ సంబంధం చేయి జారిపోతుందేమోనన్న భయంతో చెప్పాను రా. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి తేవాలి? అదంతా నాకు అనవసరం, అవన్నీ నువ్వే చూసుకోవాలి. ఓకే ఓకే, ఐ విల్ మేనేజ్ ద షో. ఎక్కడెత్త నా కాబోయే మామగారు ఇల్లు? ఆ, ఏమో నాకేం తెలుసు. అదిగో వాడిని అడుగు. ఒరే బోండా, ఇలా రా. ఏమైనా వాడు నన్ను బోండమని పిలిచింది? నేనేరా. నువ్వేమైనా నా బామ్మర్దివా? ఒరే బోండా అని పిలవడానికి వాళ్ళు ఎలా ఉంది? మరి మీ పేరేమిటో మాకు తెలియదు కదా బాబు గారు. అలా రాండి దారికి. నాకు గుజ్జుల గున్నారావు అని చెత్త పేరు పెట్టారు మా అమ్మ నాన్న. నేనని మార్చుకుని రితిక్ రోషన్ అని హీరో పేరు పెట్టుకున్నాను. మీరు అలాగే పిలవండి, మర్యాదగా ఉంటుంది. అలాగే రితిక్ రోషన్ గారు. భూపతి గారి ఇల్లు ఎక్కడా? మీరు రూపకం చూడడానికి వచ్చారా? అవును. అలా వెళ్ళి కుడి చేతి వైపు తిరిగి ఎడమ చేతి వైపు వెళ్తే ఒక గుడి కనిపిస్తుంది. ఆ గుడి పక్కనే మా రూపక ఇల్లు. మీరు ముందెళ్ళండి, తర్వాత నేను వచ్చి మిమ్మల్ని టెస్ట్ చేస్తాను. అవును, నువ్వు ముళ్ళపంది ముకుందరావు మనవుడివా ఏంటి? ముకుందరావు మీకు తెలుసా? తెలుసా ఏమిటి? అతను మా మేనమా కొడుకే. అలాగా? ముకుందరావు కూతురు కొడుకు వీడు. అంత బీరకాయ పీచే. ఆ. చిన్నప్పుడు విని గోచి కూడా లేకుండా చూసా. అయ్యో బాబోయ్, ఈవిడ మనదంతా చూసేసిందన్నమాట. అమ్మాయిని పిలుస్తారా? తప్పకుండా. అమ్మాయి రూపా, తొందరగా రమ్మా. ఈ సంబంధం ఎలా తప్పించుకోవడం చూస్తాను. ఒరే భూపతి, చూసావా? చూశాను. అదేరా, నీకు జిగజిగ డ్రెస్సులు, ఈ మోడర్న్ డ్రెస్సులు అన్ని నచ్చమన్నావు కదా, అందుకే సింపుల్ గా వచ్చింది. తెల్ల డ్రెస్ వేసుకొని. తెల్ల డ్రెస్ శాంతికి సింబలం అన్నావు కదరా. అన్నవాళ్ళు ఊరుకోరా. ఏమిటి అలా చూస్తున్నారు? నగలేవనా? మా అమ్మాయికి బంగారు నగలు లేకపోయినా అందంగా ఉంటుందిలేండి. అవునవును, ఏమీ లేకపోయినా అందంగానే ఉంటుంది. ఎక్స్ట్రాలు ఏం వద్దులే, అలా చూస్తూ నిలబడతావే. కాఫీ ఇవ్వు. నీ పేరేంటమ్మా? అత్త, అమ్మాయి చెవుడు, ఏం తిట్టినా తెలీదు. నాకు ఇలాంటి అమ్మాయే కావాలి. చూడు బాబు, నీకు అమ్మాయిని ఏమన్నా అడగాలంటే మొహమాటం లేకుండా అడుగు. అమ్మా రూపా, నీకు వంట గింట ఏమైనా వచ్చా? అంత గట్టిగా ఏం అరవక్కర్లేదులేండి. మా అమ్మాయి గంటలో 100 మందికి వంట చేస్తుంది. తిన్నారంటే స్వర్గంలో ఉన్నట్టే. అవునవును, స్వర్గంలో ఉన్నట్టే.
తెలుగు